నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరు రాధా అమ్మ. మేము బెంగుళూరులో ఉంటామమ్మ. మీకు ఈ పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి అండి? అంటే మీరు వచ్చి ఎన్ని నెలలయింది? నేను పీఠంలోకొచ్చి దాదాపుగా 20 నెలలయిపోయిందమ్మా. ఓకే. రెగ్యులర్ సాధన చేసుకున్నాను నేను పీఠంలో. హుహు. సాధన చేసుకొని సిద్ధి పొందాను. నాకు పీఠానికి 20 నెలల అనుబంధం ఉందమ్మా. చాలా సంతోషం అమ్మ సిద్ధి పొందారంటే. ఆహ్, ఈ 20 నెలల్లో ఎన్ని నవరాత్రులు చేశారు? వీటిలో శ్యామల నవరాత్రులున్నాయా? లేతే ఇదే మొదటిసారా మీరు శ్యామల నవరాత్రులు చేయటం? నవరాత్రులు నేను ఇది నాలుగోసారమ్మ నవరాత్రులు చేసుకోవడం. ఫస్ట్ రావడం నేను వారాహి నవరాత్రులు 2023లో చేసుకున్నాను. దాని తర్వాత 24లో వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేసుకున్నానమ్మా. మళ్ళీ ఇప్పుడు శ్యామల నవరాత్రులు ఇదే మొదటిసారి చేసుకోవడం. ఓకే. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి ఏమన్నా తేడా ఉందా? అంటే ఇంతకుముందు చేసుకునేవాళ్ళా పీఠంకి రాకముందు నవరాత్రులు? లేదమ్మా అసలు నవరాత్రులంటేనే తెలీదు మాకు. ఇదే ఫస్ట్ తెలియడం. శ్యామల నవరాత్రులుంటాయని గూడా తెలీదు. అసలు ఇట్లా వారాహి నవరాత్రులు, దుర్గా నవరాత్రులుంటాయని తెలుసు గానీ, అది గుడిలోనే జేస్తారు, ఇంట్లో జేసుకుంటారని తెలీదు. పీఠంలోకొచ్చాకే నాకు వారాహి నవరాత్రులు గాని, దుర్గా నవరాత్రులు గాని, శ్యామల నవరాత్రులు గాని అన్నీ నాకిక్కడికొచ్చాకే తెలిసినాయమ్మా. ఇక్కడే నేర్చుకున్నాను నేను అన్నీ ప్రతీది. సో, పీఠం అన్నీ తరపున ఇక్కడే నేర్చుకున్నారు. చేసిన ఇక్కడే అన్ని స్టార్ట్ జేశారు మీ జీవితంలో అవునమ్మా. పూజ నవరాత్రులనేవి. చేసుకునే విధానం దగ్గర నుంచి, దగ్గర నుంచి నేనిక్కడే స్టార్ట్ చేసుకున్నానమ్మా. ఇక్కడే మొదలుపెట్టాను నేను. అన్నీ హుహు. నాకు ఈ పీఠంలోకొచ్చాకే తెలిసాయి. అంతకుముందు నాకేమీ తెలీదు. సో, ఇప్పటికి 4 చేశానన్నారు గదా! మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటండి? ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయేదంటే వారాహి నవరాత్రులమ్మా. ఎందుకంటే నేను మొదటిసారి చేసుకోవడం వారాహి నవరాత్రులతోనే స్టార్ట్ అయ్యాను. అఖండ దీపం పెట్టడం గాని, అఖండ దీపం అంటే అసలు తెలీదు. మామూలుగా ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటాము. ఆ రాత్రంతా వెలగాలి అఖండ దీపం అంటే అదొకటే తెలుసు. ఇంకా అసలు ఇట్లా 9 రోజులు అఖండ దీపం పెట్టుకోవాలని గాని, ఇట్లా ఉంటుందని గాని మాకసలు తెలీదు. ఫస్ట్ నవరాత్రులు చేసుకున్నప్పుడు, వారాహి నవరాత్రులు చేసుకున్నప్పుడే నేను అఖండ దీపం పెట్టుకోవడం, పూజ చేయడం. నేను పీఠంలోకి రావడం ఆ నవరాత్రులతోనే వచ్చాను. ఇంగా ఆ నవరాత్రుల్లోనే నేను మొత్తం తెలుసుకోగలిగాను. అందుకనే నేను మర్చిపోలేని నవరాత్రులంటే ఇంగ 2023లో చేసుకున్న వారాహి నవరాత్రులు అసలు నేను మర్చిపోలేని నవరాత్రులమ్మా అవైతే. హ్మ్. మరి చేసిన ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారంటే బెటర్ అవుతున్నారా? ఏ ఆ! రకంగా బెటర్ చాలా బెటర్. అవుతుందండి? చాలా బెటర్ అవుతున్నాను. ఒకదానికొకదానికి అసలు చాలా బెటర్ అవుతున్నాను నేను. ఫస్ట్ నవరాత్రులకి, తర్వాత నవరాత్రులకి నేను లీడర్‌ని అయిపోయాను. లీడర్‌గా నా బాధ్యత నేను అందరికి ఫోను జేయడం, వాళ్ళని పీఠంలోకి రమ్మని ఆహ్వానించడం. నాకవి చాలా మర్చిపోలేని అనుభూతులమ్మా అవన్నీ. కొత్త వాళ్ళని తీసుకురావడం అంటే చాలా బాగా అనిపిస్తది. కొత్త వాళ్ళతో మాట్లాడి వాళ్ళు గూడా మన పీఠాన్ని నమ్మి వస్తున్నారు అంటే అసలు మన గురువుగారి మీద చెప్పేటప్పుడు గాని అసలు ఆ అనుభూతి వేరేలాగుంటదసలు. అన్నీ వాళ్ళకి కొత్త వాళ్ళని తీసుకొచ్చడం, లీడర్‌గా చేయడం అన్నది నిజంగా నాకు చాలా అదృష్టం అమ్మా. హుహు. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉంటే చెప్తారా? 1, 2? చెప్తానమ్మా. శ్యామల నవరాత్రుల్లో నాకు అసలు ఫస్ట్ రోజు నేను సాధనలో నాకు అమ్మవారు కనిపిచ్చారమ్మా. అమ్మవారు కనిపిచ్చి అసలు చిలుక రూపంలో కనిపిచ్చారు. 2 చిలుకలు ఉండి మాట్లాడుతున్నట్టు అట్లా చిలుకలు 2 మాట్లాడుకుంటున్నట్టు కనిపిచ్చాయి. అట్లా కనిపించినప్పుడు నేను గురువుగారికి చెప్పారు. "అది అమ్మవారి స్వరూపమ్మా ఏం మంచిదేనమ్మా" అని జెప్పారు. నేను బయట చిలుకలు కనిపిస్తే అమ్మవారి స్వరూపం కనిపిస్తది అని జెప్పి నేనెక్కడో విన్నాను. అయితే బయట చిలకలు ఇంటి దగ్గర తిరుగుతా ఉంటాయి. మా చిన్నమ్మాయి నేను కలిసి జేసుకున్నాము. ప్రతిరోజు మా చిన్నమ్మాయికి గనిపిస్తది. అమ్మ అదిగో చిలక అని జెప్పి నేనెళ్ళేసరికి అది ఎగిరిపోయేది. నాకు గనిపిచ్చేది గాదు. ఎన్ని సార్లు అమ్మ నాకే ఎందుకు కనపడవమ్మా అని జెప్పి నేను అడుగుతా ఉండేదాన్ని. ఆ లాస్ట్ రోజు శుక్రవారం మనం ఉద్వాసం జెప్పే రోజు అసలు అనుకోకుండా ఊరకనే నేనక్కడ కిటికీ దగ్గర నించున్నాను. 2 చిలుకలు ఎగురుకుంటూ ఎళ్ళిపోయాయి. నాకసలు ఎక్కడి నుంచొచ్చాయో గూడా తెలీదు. నేను అటే జూస్తున్నాను. ఎలా వచ్చాయో గూడా తెలీదు.
అట్లా చిలకలు ఎగిరిపోయాయి. ఎగురుకుంటూ ఇట్లా వస్తున్నాయి. నా దగ్గర వైపు వస్తున్నాయి. నా వైపు వస్తున్నాయి. అసలు నిజంగా అది మర్చిపోలేని అనుభూతి. అసలు నాకు ఆ రోజు కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అమ్మవారు కనిపించారు. నిజంగా అమ్మవారు చిలుక రూపంలో కనిపించారు అని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ రోజు. చాలా బాగా అనిపిచ్చింది. మీకు అమ్మవారు బాగా ఊరిచ్చి, ఊరిచ్చి చివర్లో కనిపించారన్నమాట. అంటే మీరనుకున్న విధంగా చిలకల రూపంలో. అవును. అవును. నేనది ఎందుకో తెలీదు. ఫస్ట్ నుంచి అది చిలక రూపంలో అమ్మవారు కనిపిస్తారు అని జెప్పేసరికి, ఇంకా బయట చిలకలున్నాయని మా అమ్మాయి చెప్పింది. "ఇక్కడ కనిపిస్తాయమ్మ, చాలా కనిపిస్తాయి రోజు" అని జెప్పింది. చెప్తే నేను కనిపిస్తాయి గదా! అని రోజు జూసేదాన్ని. మళ్ళీ నాకు గనిపిచ్చేయి గాదు. మరి తనకి గనిపిచ్చేయి. మనవరాలికి, పాపకి అందరికి గనిపిచ్చేయి. పిలిచేవాళ్ళు. పిలిచేది నేనొచ్చేసరికి నాకు గనిపిచ్చేయి గావు. ఇంగ లాస్ట్ రోజు కనిపిచ్చారు నాకసలు. ఆ రోజసలు చూడంగానే కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి నాకు. హ్మ్. కొత్త సాధకులు మీరొచ్చాక ఎందరో వచ్చుంటారు. వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటారు. అవి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఏమన్నా అసూయలాగా గాని అట్లా అనిపిస్తుందా? లేదమ్మా. వాళ్ళకి చాలా బాగా సంతోషం. దర్శనాలు అయినప్పుడు అది? అసలు చాలా సంతోషం వేసిద్దమ్మా వాళ్ళ అనుభవాలు చెప్తుంటే. వాళ్ళకి ఫస్ట్ సారి రాగానే ఇంత అమ్మవారి దర్శనాలు అసలు అదంతా గురు కృప వల్లే వాళ్ళకి జరుగుతుంది అనిపిస్తది నాకు. నేను గూడా తీసుకున్నాను వాళ్ళకి. వాళ్ళు చెప్తుంటే అసలు కవిత గారు ఎంత బాగా చెప్పారంటే అసలు ఆ అనుభవాలు. అంటే నేను మామూలుగా వీడియోలో విన్నప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. డైరెక్ట్‌గా నేను విన్నాను తనయి చెప్పేటప్పుడు. తను చెప్తుంటే గూడా నాకు చాలా బాగా అనిపించిందమ్మా. కొత్త వాళ్ళు, కొత్త సాధకులు అనే అసలు వాళ్ళకి మేము కొత్తగొచ్చాం పీఠంలోకి అనే ఉద్దేశ్యమే లేదు. ఎంత బాగా చేసుకొని ఎన్ని సంవత్సరాల నుంచో మేము పీఠంలో ఉండి చేసుకుంటున్నాము అని జెప్పి అన్నట్టు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అనుభూతులు గాని, అసలు వాళ్ళ అనుభవాలు వింటుంటే అసలు చాలా సంతోషం వేసేది నాకు. చాలా బాగా జేసుకున్నారమ్మా కొత్త వాళ్ళందరూ. ఇదంతా అసలు గురువుగారు కృపే. గురువుగారు ఏంటంటే గురువుగారి సంకల్పం. పీఠంలో కొత్త సాధకుల్ని తీసుకొచ్చి నవరాత్రులు ఇంతమందితో చేయించాలి అని సంకల్పించుకుంటారు గురువుగారు. అంతే వస్తారు కొత్త వాళ్ళు. అంతే సాధన జేసుకుంటారు. అంతే అసలు వాళ్ళకొచ్చే అనుభవాలు గూడా అలాగే ఉంటాయమ్మా. అది చాలా సంతోషం వేసిద్ది అవన్నీ వింటున్నప్పుడు నాకు. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరా? 4 నవరాత్రులు చేసుకున్నారు గదా! జనరల్‌గా నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? నవరాత్రులు అసలు చెప్తున్నా గదమ్మా నాకేమి తెలియదు నవరాత్రుల గురించి. ఇప్పుడు మా సనాతన ధర్మం గురించి పిల్లలకి తెలియాలి అన్నా, పిల్లలు ఇంట్లో తెలుసుకోగలగాలి. పిల్లలకి అన్నీ తెలియాలి అన్నా, మనం నవరాత్రులు చేసుకుంటే ఇన్ని నవరాత్రులుంటాయని, 9 రోజులు అఖండ దీపం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి అని పిల్లలకి తెలుస్తుంది ఫస్ట్. పిల్లలకి తెలుస్తుంది. వాళ్ళు వచ్చి సాధనలోకి మనం ఆ 9 రోజులు అమ్మవారు ఇంట్లో ఉన్నారనే అనుభూతి మనకి కలుగుతుంది. పిల్లలకి గూడా ఇప్పుడు చూస్తున్నా గదా! నా మనవళ్ళని, మనవడిని గాని, మనవరాళ్ళని గాని, వాళ్ళు గూడా ఇంట్లో అమ్మవారు ఉన్నదనే భావంతోనే ఉంటారు. అమ్మవారు కనిపించారమ్మమ్మ నాకు. ఇగో ఇక్కడ కూర్చున్నారు. తింటున్నారమ్మా, ప్రసాదం తింటున్నారమ్మమ్మ అని చెప్తుంటే చాలా సంతోషం వేసిద్ది. అసలు వాళ్ళకి ఒక భావన అనేది కలుగుతుంది గదా! అసలు మాకేం తెలియకుండా నేను గాని, మా పిల్లలకి గాని ఇట్లా అమ్మవారుంటారు అని తెలియకుండా పెరిగాం గదా! ఇప్పుడు మా పిల్లలకి చిన్నప్పటి నుంచే అవన్నీ నేర్పించడం అన్నది తెలుస్తుంది గదా! మనం హ్మ్. నవరాత్రులు జేసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం భక్తి పెరుగుతుంది అన్నది నాకనిపించిందమ్మా నాకైతే. అదైతే నిజమేనండి. అవును. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అంటారు. ఇన్ని నవరాత్రులు చేశారు. ఎప్పుడైనా అలాంటి భయపడ్డ సన్నివేశం గురువుగారికి స్ట్రిక్ట్‌నెస్‌కి లేకపోతే మీకు అక్షింతలు పడ్డ సన్నివేశం ఏమన్నా ఉన్నాయా? లేదమ్మా. అట్లాంటి సన్నివేశాలేం లేవు. కాపోతే గురువుగారితో మనం తప్పు చేసినప్పుడు అక్షింతలైతే పడతాయి. అక్షింతలు పడ్డా అవి దీవెనలనే అనుకుంటాం గానీ, మనం చేసిన తప్పుకి మనకిచ్చే గురువుగారు మార్గదర్శకం చూపించడానికి మనకిచ్చే అట్లా అక్షింతలేస్తుంటారు. అది మనం ముందుకెళ్ళడానికి సహాయపడిద్దే గానీ, మనకి అది బాధపడడానికి కాదమ్మా అది. అది చాలా బాగా అనిపిచ్చిద్ది. అసలు గురువుగారితో తిట్లు తిన్న అక్షింతలేయించుకున్నామని అనిపీదు. గురువుగారి ఆశీర్వాదమే అనిపిస్తది. మొన్న అన్న సంతర్పణ విషయంలో నేను చాలా మేము చేసిన తప్పు వల్ల సాధకులం అందరం గూడా చాలా అక్షింతలు తిన్నాము. అక్షింతలేసారు మా అందరికి. కానీ దానివల్ల మాకు బాధైతే లేదమ్మా. కాపోతే గురువుగారు మేము చేసిన తప్పుకి గురువుగారు చాలా బాధపడ్డారు. మేము గురువుగారిని బాధ పెట్టామనే మేము బాధపడ్డాం గానీ, గురువుగారు అన్నందుకు మాకు బాధ లేదు. మేము తప్పు తెలుసుకొని ముందుకెళ్ళాలి అని గురువుగారు అట్లా అంటా ఉంటారు. అంతే తప్పితే వేరే ఏం లేదమ్మా. తప్పు సరిజేసి ఎలా ఉండాలి? తప్పు ఎక్కడ చేశారని క్లియర్‌గా చెప్తారు. కాకపోతే కొంచెం గట్టిగా చెప్తారు. అంతేగాని అవి దీవెనలే.
నిజమే. అవును. గురువుగారి దీవెనలే గాని వేరే ఏం లేదు. వేరే ఉద్దేశ్యంతో కూడా గురువుగారు చెప్పరు. అవును. అది నిజం. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినవేంటమ్మా? ముఖ్యంగా అంటే ఫస్ట్ సంకల్పం గట్టిగుండాలి. గురువుగారు ఏది చెప్పినా మనం చేయగలగాలి. ఏది చెప్పింది చెప్పినట్టు చేయడం గాని, మనం గురువుగారు ఇస్తా ఉంటారు మనకు కొన్ని అవన్నీ కరెక్ట్‌గా పాటిస్తే చాలు బావుంటది. మనం పాటించాల్సిన నియమాలు అంటే అవే అమ్మ. గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే మనం నిలబడగలుగుతాం. మనం ఏ చిన్న తప్పు గూడా చేయకుండా ఉంటే చాలు. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఉంటే చెప్పండి. పీఠంలో సాధన చేయడానికి నిజంగా అదృష్టం ఉండాలి ఫస్ట్. ఈ పీఠంలోకి రావడానికి మన శ్రీకాళి వారాహి త్రిశక్తి పీఠంలోకి రావడానికి అదృష్టం ఉంటేనే రాగలరు. వచ్చి నిలబడి చేసుకోవడం అన్నది గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే నిలబడి చేసుకుంటాం. వాళ్ళ దీవెనలుంటేనే మనం ముందుకెళ్తాము. పీఠంలోకి రావడం అన్నది ఇంక నిజంగా వాళ్ళ అదృష్టం అనే జెప్తాను నేను. చాలా మంది వచ్చి సగంలో ఎళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తీరా వచ్చి వారాహి నవరాత్రులు గాని, ఏమైనా చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఆళ్ళంతా వాళ్ళ దురదృష్టమే గాని వేరే ఏం లేదమ్మా. ఓకే. పీఠంలో నిలబడగలగడం అంతా గురువుగారి అనుగ్రహం, అమ్మవారి దీవెనే. ఏ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఈ నాలుగిట్లో గాని ఎప్పుడైనా సరే, ఏంటి ఈ గోల ఇన్ని రూల్స్ ఉన్నాయి. నా వల్ల కాదు. నేను చేయలేను. వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎప్పుడన్నా ఒక్క క్షణానికైనా? లేదమ్మా. అసలు గురువుగారు రూల్స్ పెట్టేదే మన కోసం. అట్లా ఉంటేనే మనం పూర్తి చేయగలము అని ఆ రూల్స్ పాటించవలసిన నియమాలు అని అన్నీ పెట్టేదే మన కోసం. మనం అవన్నీ పాటిస్తూ చేసుకుంటే ముందుకెళ్తాము. దీక్ష సరిగ్గా చేస్తాము అని ఆహ్, ఉంటుంది గదా! అందుకని గురువుగారు పెట్టడం వల్లే మనం నియమాలు అవి ఏవి వాటి వల్ల ఏ ఇబ్బంది లేదమ్మా. నాకెప్పుడు ఏమీ అనిపించలేదు. నేను అన్నీ గురువుగారు చెప్పినట్టు చేస్తున్నాను. దానివల్ల నేను ఎటువంటి ఇబ్బంది పడలేదు. నాకెప్పుడు ఆ ఆలోచన గూడా రాలేదు. ఎళ్ళిపోవాలి అన్న ఆలోచన గూడా రాలేదు. నాకింకా గురువుగారు ఏమన్నా పనిస్తే బావుండు, నేనేమన్నా చేస్తే బావుండు అని అనిపిస్తది. ఓకే. ఇప్పుడు కూడా గ్రూప్ లీడర్స్‌గా నువ్వు తను భవాని చెప్తుంటే గూడా బ బ్యాక్ టు బ్యాక్ అసలు అందరిని తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. థాంక్స్ అమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుందని దాదాపు అందరూ అనుకునేదే అది. దానికి మీ సమాధానం ఏంటి? ఎందుకంటే మనందరికీ ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది గురువుగారు. ఆ శక్తి అనేది మీరు ఫీల్ అయ్యారా? ఎలా వస్తదనే వాళ్ళకి మనం ఏమన్నా సమాధానం చెప్పగలరా? ఆ శక్తి అనేది నేను చాలా ఫీల్ అయ్యానమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా మంత్రం మంత్రమే అది. అది ఆఫ్‌లైన్‌లో ఇస్తే వేరేలాగుంటది. ఆన్‌లైన్‌లో ఇస్తే వేరేలాగుంటదనే అనుకునే వాళ్ళకి అది తప్పు అనే నేను చెప్తాను. ఎలా ఇచ్చినా అది మంత్రం మంత్రమే. మంత్రం తీసుకొని చేయడం వల్ల నేను చాలా పొందాను దానివల్ల. అది గురువుగారి అనుగ్రహం వల్లే జరిగింది అని నేను అనుకుంటాను. ఆన్‌లైన్ మంత్రానికి, ఆఫ్‌లైన్ మంత్రానికి ఏం తేడా లేదమ్మా. గురువుగారు ఏదో ఇచ్చారు అంటే ఒకటే. అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా శక్తి అనేది ఎక్కడికి పోదు. శక్తి అనేది ఒకలాగే ఉంటుంది. ఒకలాగే ఉంటుంది. అవును. ఆ శక్తిని నేను ఎందుకంటే అక్కడ అనుభవిచ్చాను ఇచ్చింది పూర్తిగా. గురువుగారు కాబట్టి. అవును. హ్మ్. స్వతహా మనం మంత్రం తీసుకొని చేస్తే అది ఆఫ్‌లైన్ అయినా ఒకటే, ఆన్‌లైన్ అయినా ఒకటే. అవును. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తూ ఉంటారు కదమ్మా! అందులో ఏదైనా మీకు విశేషమైన వివరణ అనిపిచ్చిందా? అంటే నేను ఒకసారి నాకొచ్చిన అనుభవం ఏంటంటే, ఒక మగ మనిషి కాలుతో నడుచుకుంటూ చాలా బాధగా నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే అమ్మవారిని చూస్తే అమ్మవారు గూడా ఏంటో బాధగా అనిపించింది అమ్మవారి ఫేస్ గూడా. ఇది చెప్పాను నేను గురువుగారికి నా అనుభవం. చెప్పినప్పుడు నీకు ఏదో ఆహ్, కర్మలున్నాయమ్మా. ఆ కర్మ పోగొట్టుకోవడానికి శనిదేవుడికి ఏదైనా చేయించుకో అమ్మా అని చెప్పారు. అది నాకు నిజంగా బాగా అనిపిచ్చింది. అంటే నేనెప్పుడూ అట్లా అనుకోలేదు. అసలు ఆ అనుభవం ఎందుకొచ్చిందో నాకిప్పటి వరకు నేను సంవత్సరం నుంచి సాధన చేస్తున్నా నాకు ఇట్లాంటి అనుభవం రాలేదు. ఈసారి శ్యామల నవరాత్రుల్లో నాకు ఈ అనుభవం వచ్చింది. దానికి గురువుగారు చెప్పారు. దానికి చేయించుకుంటాను నేను. హ్మ్. మీకు చానా అనుభవాలొచ్చుంటాయి గదా! వాటిలో మీకు బాగా నచ్చింది ఏమన్నా ఉంటే చెప్తారా?
అమ్మవారికి ఫస్ట్ రోజు అమ్మవారు అసలు మా నవరాత్రుల్లో అమ్మవారు మా అసలు దేవుడి మందిరంలో కూర్చొనున్నట్టు కనిపించారమ్మా. కనిపించారు. అట్లా కనిపించాక తర్వాత నేను సాధనలో కూర్చున్నప్పుడు నా ఎదురుగానే నేను సాధన చేసే ఎదురుగానే పెద్ద పీఠం మీద కూర్చొని కనిపించారు. అసలు నాకు తెలియకుండానే నా చేతులు అమ్మవారి పాదాలకి తగలడానికి కదులుతా ఉన్నాయి నా చేతులు. అసలు నాకది ఆ స్పృహ అన్నది చాలా తెలిసింది. నాకు అమ్మవారిని పట్టుకోవాలి, అమ్మవారి కాళ్ళు పట్టుకోవాలి. ఇంక నా ముందే ఉన్నాయన్నమాట కాళ్ళు. నా ముందు అట్లా పెద్ద విగ్రహం అట్లా కూర్చొనున్నారు అమ్మవారు. కాళ్ళు పట్టుకోవాలి అని నా చేతులు కదులుతుండడం అది నాకు చాలా బాగా అనిపించిందసలు. అదే కాకుండా ఒకసారి చిలక రూపంలో చిలుక వచ్చింది. నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నా ఒళ్ళోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. రాలేదు. నేనిట్లా చేయితో చిలుక మీద నిమురుతున్నట్టు అట్లా అనిపించింది. ఆ అనుభవం గూడా నాకు చాలా బాగా అనిపించిందమ్మా. ఓకే. అంటే జనరల్‌గా మంత్రాల్లో ఎంత శక్తి ఉన్నది దీనివల్ల అని మనకి జనరల్‌గా ఎక్కడో వినటమో, లేతే సినిమాలో చూడటం తప్పితే మనం ఎక్స్‌పీరియన్స్ చేయటం అనేది పీఠంలోకొచ్చినాకే. సో, అలా అవును. మీకేమన్నా ఒక బలమైన సన్నివేశం ఉందా? మంత్రానికి ఇంత శక్తి ఉంది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను అని అనిపిచ్చింది ఏమన్నా ఉందా? ఉందమ్మా. నేను మంత్రం చేసి కూడా నాకు అసలు పలకడం, మంత్రం పలకడం ఇట్లా ఉంటాయి అని గూడా నాకు తెలియని స్టేజ్ నుంచి నేనొచ్చాను పీఠంలోకి. నాకు ఫస్ట్ మంత్రం తీసుకున్నప్పుడు ఇలా ఉంటాయా మంత్రాలు అని జెప్పి అనుకున్నాను నేను. అనుకోని ఆ మంత్రం చేసుకున్నప్పుడు నాకు చాలా బావుండేది. నాకు కొంచెం నడునొప్పి ఎక్కువుండేది. ఆ నడునొప్పి వల్ల నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ మంత్రం చేసుకోవడం వల్ల తగ్గిద్ది అని అనుకోని ఒకరోజు కూర్చొని చేసుకున్నా. అసలు కింద కూర్చొని నేను జపం చెయ్యలేని పరిస్థితి నడుము నొప్పితో. అట్లాంటిది అసలు మా అమ్మాయికి చెప్పెళ్ళాను. నేను కూర్చుంటాను. నేను లేవలేను. ఖచ్చితంగా నేను లేవలేను. నేను పిలుస్తాను. వచ్చి నన్ను లేపండి కొంచెం అని చెప్పాను. చెప్తే సరే అని జెప్పారు వాళ్ళు గూడా. తెలియకుండానే కూర్చున్నాను. జపం అంతా పూర్తయింది. గంటన్నర సేపు కూర్చొని జపం జేసుకోగలిగాను. నేనే లేసి బయటకొచ్చేసాను. "ఏంటమ్మా పిలవలేదు ఎట్లా లేసొచ్చావు?" అని జెప్పి అడిగారు. అసలు మంత్రశక్తి అంత ఉంటది. నేను అమ్మవారికి దండం పెట్టుకోవడం, మంత్రం జేసుకోవడం వల్లే నేనలా లేసి రాగలిగాను అని నాకు చాలా అనిపిచ్చింది. ఆ రోజు హ్మ్. నేనసలు వాళ్ళడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పానన్న సంగతే నేను మర్చిపోయాను. చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఇప్పుడు గూడా మీరు లేసి ఈజీగా కూర్చొని అప్పటినుంచి అట్లా చేయగలుగుతున్నారు. లేసి చేయగలుగుతున్నానమ్మా. మీకైతే. హ్మ్. జపం చేసినంత సేపు నాకు నడుము నొప్పి రాదు. అసలు కూర్చున్నా కిందే కూర్చొని చేసుకుంటాను. బానే ఉంటుందమ్మా జపం. హ్మ్. బానే ఉండిపోతుంది. మీరు పెట్టిన నైవేద్యాలు అమ్మవారు స్వీకరించిన ఆనవాళ్ళేమన్నా కనిపించినాయా అమ్మా? అట్లా కన్ కనిపించినప్పుడు ఏమనిపించింది? కనిపించాయమ్మా. పెరుగన్నంలో, పరవన్నం చేసి పెట్టినప్పుడు పరవన్నంలో ప్రతిరోజు చేతి ఆనవాళ్ళు కనిపిచ్చేవి. నీళ్లు తగ్గడం, ఒకసారి మంచినీళ్ళు తగ్గాయి, ఒకసారి చెరుకు రసము, అట్లా ఏది పానకం పెడితే పానకము అది తగ్గడము. అది చాలా బాగా అనిపిస్తది. ఈసారేంటంటే కొత్తగా మా చిన్నమ్మాయితో ఇక్కడ గుంటూరులో చేసుకున్నాను. మనవరాలు 6 ఇయర్స్ ఉంటాయి. తను గూడా అన్నీ చూసి ఇగో దేవుడి దగ్గర నుంచి ప్రసాదం తీయగానే ఫస్ట్ ఉరికొచ్చేది. ఉరికొచ్చి అమ్మమ్మ, అమ్మమ్మ మా అమ్మవారు తీసుకున్నారా? అమ్మవారు తిన్నారా? అని జెప్పి వచ్చి చూడడం. నీళ్ళు తగ్గాయమ్మమ్మ, అమ్మవారు తాగారమ్మమ్మ అని తను ఎక్సైట్ అయ్యి చెప్పడం. అవి నిజంగా అసలు చెప్పలేని సంతోషకరమైన విషయాలమ్మా. అమ్మవారి విషయంలో నా మనవరాలు గూడా పార్టిసిపేట్ చేయడం అన్నది చాలా బాగా అనిపించింది. ఇది తను గూడా గూడా మాతో పాటు తెలుసుకుంటది. కూర్చొని ధ్యానం జేసుకోవడం, పూజలో కూర్చోవడం. అసలెళ్ళేది గాదు. మాకన్నా ముందు స్నానానికెళ్ళిపోయేది. నేను పూజ చేసుకోవాలి. నేను కొత్త డ్రెస్ యేసుకొని అమ్మవారి దగ్గర కూర్చోవాలి. నైట్ డ్రెస్ యేసుకోమంటే యేసుకునేది గాదు. కొత్త డ్రెస్ యేసుకొనే నేను అమ్మవారి దగ్గర కూర్చుంటాను. ఫ్రాకేసుకొని వచ్చి కూర్చునేది. వింటుంటే చాలా చాలా బాగా సంతోషంగా ఉందమ్మా. హ్మ్. చాలా పిల్ల ఈసారి గురించి వింటంటే ఆహా! సంతోషంగుంది అంట. అవునమ్మా. చాలా మాకు గూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ జపసాధనలో మీకేమన్నా ఇబ్బందులు వచ్చాయమ్మా? ఒకవేళ వాటిని ఎలా అధిగమించారు? నాకేమి ఇబ్బందులు రాలేదమ్మా జెప్ సాధనలో. అంతా బాగా జరిగింది. చాలా బాగా చేసుకున్నాం. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమన్నా లోటనిపిచ్చిందా? ఏం లేదమ్మా లోటైతే. చాలా బాగా చేసుకున్నాము. చాలా సంతృప్తినిచ్చాయి నాకు నవరాత్రులైతే అసలు ఫస్ట్ టైమ్ చేసుకోవడం, ఆ చిలుక రూపంలో అమ్మవారు కనపడ్డం అన్నది ఇంకా అసలు చెప్పలేని అనుభూతి. చాలా సంతృప్తినిచ్చాయి. చాలా చక్కగా చేసుకున్నాము. చాలా బాగుంది. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా?
గురువుగారు సంకల్పమే అమ్మ పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాలంటే గురువుగారు గట్టిగా అనుకోని పీఠం సాధకుల కోసమే అన్న సంతర్పణ కార్యక్రమాలు చేపడతారు. అందులో మనకి అక్కడికి వెళ్ళాక వంట చేశాక వడ్డన విషయం గాని ఏదైనా అంతా నేను ఇప్పటికి 8 అన్న సంతర్పణలకు వెళ్ళానమ్మా. అన్ని అన్న సంతర్పణలు కూడా అన్ని చాలా జాగ్రత్తగా చేసుకొని చే వచ్చేవాళ్ళం. ఈసారి లాస్ట్ టైం వెళ్ళిన అన్న సంతర్పణలో కొంచెం తేడా జరగడం వల్ల మాకు అక్షింతలైతే పడ్డాయి బాగా. ఆ! దానివల్ల మాకేం బాధ లేదు. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి అన్నది మాకు తెలిసింది. ఇంకోసారి బాగా చేయాలి అని. గురువుగారు అన్న సంతర్పణ కార్యక్రమం అంటే అసలు అన్న సంతర్పణ స్టార్ట్ చేశాక 40 నిమిషాల్లోనే మొత్తం పూర్తయిపోయిద్ది. మనం 70 కేజీలు ఉండండి, 80 కేజీలు ఉండనివ్వండి, ఎంతైనా ఉన్నియండి. అన్న సంతర్పణ కార్యక్రమం మొదలైంది అంటే 40 నిమిషాల నుంచి 50 నిమిషాల్లో అసలు 50 నిమిషాలు కూడా ఉండదు. కార్యక్రమం మొత్తం పూర్తయిపోయిద్ది. అన్నీ అసలు పాయసం గానీ, పెరుగన్నం గానీ, అన్నం గానీ అసలు మొత్తం అయిపోతాయి. అన్నీ ఖాళీ అయిపోతాయి. అట్లా ఉంటుంది అన్న సంతర్పణ కార్యక్రమం. అది నిజంగా గురువుగారి సంకల్పమే. అమ్మవారి దయతో గురువుగారి సంకల్పం వల్ల అది ముందుకెళ్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతాను. చాలా బాగా అనిపిస్తదమ్మా అన్న సంతర్పణ కార్యక్రమాలకి ఇంకా ఎళ్ళాలి అని అనిపిస్తది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన శారీరకంగా గాని, మానసిక మార్పులు గాని ఉంటే చెప్తారా? పీఠంలోకి రాకముందు చెప్పా గదా! నాకేం అసలు పూజ అంటే కూడా నాకు తెలీదు. పూజ అంటే ఏమైనా దీపం పెట్టడం ఒకటే. దీపం పెట్టి అగరబత్తులు ఎలిగించి హారతివ్వడం. ప్రసాదం పెడితే కొంచెం పరమాన్నం వండుకుంటాం. పరమాన్నం ఎప్పుడన్నా అది కూడా వారానికొకసారి. అదే తెలుసు. అంతేగాని పూజంటే ఇలా చేసుకోవాలి, పూజంటే ఇలా ఉంటుంది అని తెలిసింది గూడా నాకు పీఠంలోకొచ్చాకే తెలిసిందమ్మా. నేను పీఠంలోకి రాకముందు ప్రతి చిన్న విషయానికి ఏడ్చేదాన్ని. అసలు హ్మ్. ఇంగా బాగా వీక్‌గా అసలు ఏది చెప్పినా గూడా ఏడవడం గాని అసలా చేసేదాన్ని. ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా నాకు బాధ అనిపిస్తే ఏడుపొచ్చేది. పీఠంలోకొచ్చాక నాకు ఏడుపు రాదు. ఏడుపు లేదసలు. ఆ బాధ లేదు. ఏదన్నా స్ట్రాంగ్‌గా చెప్పడం అట్లా నేర్చుకున్నాను. మానసికంగా అయితే ఇది నాకు జరిగిందమ్మా. పీఠంలోకొచ్చాకే నాకిది జరిగింది. ఆ బాధన్నది లేదు. అసలు బాధపడ్డ సన్నివేశాలు గూడా చాలా తక్కువ. ఎంత బాధొచ్చినా గూడా అది బాధ అనిపియదు నాకు. అమ్మవారిని తలుచుకోగానే అసలు అయన్నీ మర్చిపోతాను. అసలు ఏం గుర్తు గూడా ఉండవు. కాసేపు అట్లా కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటే చాలు అసలు ఆ బాధ అన్నది గాని ఏది నా ముందుకి రాదసలు. నన్ను బాధ పెట్టదు ఆ బాధ గూడా. నాకది చిన్నదానిలాగే అనిపిస్తది. అది నాకు పీఠంలోకొచ్చాకే నాకది సాధ్యమైంది. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశం ఏమన్నా ఉందా? మలుపు తిప్పిన సన్నివేశం అంటే అవును. అసలు అంటే దీంట్లోకి టర్నింగ్ రావడమే పాయింట్. నా జీవితాన్ని మలుపు తిప్పిందమ్మా. ఈ పీఠంలోకి రావడమే అసలు నాకు నా జీవితంలో మలుపు తిప్పిన సన్నివేశం అంటే అది పీఠంలోకి రావడం అన్నదే నేను చెప్తాను. అది బాగా నమ్ముతాను. అదే జరిగింది. పీఠంలోకి రావడమే నాకు నా జీవితంలో మలుపు తిప్పిన సన్నివేశం అయితే పీఠంలోకి రావడమే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమైనా నేర్చుకున్నారా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం? సనాతన ధర్మం గురించి తెలుసు. మామూలుగా మన దేవుళ్ళ గురించి అన్నిటి గురించి తెలుసు గానీ, ఇక్కడికొచ్చాకే నేను అన్నీ నేర్చుకున్నాను. గురువుగారు పెట్టే మనకు ప్రవచనాలు విని, అసలు శంకరాచార్యుల గురించి గూడా నాకు తెలీదు. ఉంటారు అని తెలుసు. శంకరాచార్యులు ఉంటారని తెలుసు గానీ, ఆయన గురించి అసలేమీ తెలీదు. అట్లాంటివన్నీ నేను పీఠంలోకొచ్చాకే తెలుసుకున్నాను. అన్నీ నేర్చుకున్నాను. నేను నేర్చుకోవడం వల్ల నా పిల్లలకి, నా మనవడికి, మనవరాలికి గూడా నేను ఈరోజు స్టోరీస్ లాగా అవన్నీ చెప్పడం, వాళ్ళు అన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళు తెలుసుకోవడం అన్నది నాకు చాలా సంతోషంగా అనిపిస్తది. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దానికి వాళ్ళు క్వెషన్‌లేస్తుంటే నేను సమాధానం చెప్పడం అవన్నీ నాకు చాలా బాగా అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి నేను చెప్పగలిగే స్టేజ్‌కి రావడం అన్నది నాకు చాలా సంతోషమైన విషయం అది. మా పిల్లలు ఓకే. ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు. మనవడు, మనవరాలు. మా పిల్లలు చేస్తున్నారు. మా ఇద్దరు పిల్లలు గూడా పీఠంలోకొచ్చారు. చేస్తున్నారు నవరాత్రులు. ఇప్పుడు ఓకే. మనవడు, మనవరాళ్ళు గూడా ఇవన్నీ తెలుసుకోవడం చాలా సంతోషం అమ్మా నాకు. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? ఏం లేదమ్మా. అఖండ దీపారాధన పెట్టుకోవడం ఫస్ట్ టైమ్ పెట్టుకున్నప్పుడు బాగా ఎక్సైట్‌మెంట్ ఎలా ఉంటుంది? ఏంటి దీపం నిండుకుంటదేమో అని కొన్ని కొన్ని భయాలు అట్లా ఉండేది ఫస్ట్ టైమ్ పెట్టుకున్నప్పుడు. ఇంగ తర్వాత నుంచి అట్లాంటి భయాలేం లేవు. గురువుగారు చెప్పినట్టు చేసుకునేవాళ్ళం. దానివల్ల నాకెప్పుడు ఏ భయం ఎయలేదు.
బాగా జరిగిందమ్మా. అసలు ఇబ్బందేం లేదు అఖండ దీపారాధన విషయంలో గూడా. హ్మ్. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా? ఒకేళ అర్థమైతే అదేంటో చెప్తారా? గురుముఖత మంత్రోపదేశానికి చాలా శక్తి ఉంటుందమ్మా. ఎందుకంటే నేను మా చిన్నమ్మాయి నవరాత్రుల్లోకి రాకముందు తను నవరాత్రులు చేసుకునేది ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడు, నవరాత్రులకి టైం అయిపోతుంది పేరివ్వమని, పేరు నమోదు చేయించుకోమని చెప్తే తను వినలేదు ఫస్ట్ టైమ్. అంటే టైం అయిపోయాక నేను చేసుకుంటాను అని జెప్పి అనింది. అంటే అప్పుడు మనకి టైం అయిపోయింది. ఇంక చేసుకోవడం కుదరదు. ఇంక చేసుకుంటే నార్మల్‌గా జేసుకో మామూలుగా ఎట్లా జేసుకోవాలి అన్నది నేను చెప్తాను. అలా జేసుకో అని జెప్పాను. తను అట్లాగే జేసుకుంది. తను చేసుకున్నప్పుడు తనకి ఎటువంటి అనుభవాలు గాని, అమ్మవారి దర్శనాలు గాని ఏమి అవ్వలేదని జెప్పేది. అప్పుడు నాకనిపిచ్చింది గురుముఖత మంత్రోపదేశం తీసుకొని చేసిన దానికి, గురువు లేకుండా చేసుకున్న దానికి ఇంత తేడా ఉంటదా అని అనిపిచ్చింది. అది ఓకే. చాలా నేను ఆ తేడా అయితే చాలా గమనిచ్చాను నేను. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? అమ్మవారికి గోరింటాకు పెట్టిన రోజు అసలు మా ఇంట్లో గూడా ఒక పండగలాగా ఉందమ్మా. ఆ రోజు ఇంట్లో అంతా హడావిడి, హడావిడి గోరింటాకు తెప్పించుకోవడం. ఆహ్, తి ఒక అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి తెచ్చిచ్చింది. తెచ్చాక నూరుకోవడం గానీ, అమ్మవారికి పెట్టేటప్పుడు గానీ అసలు చాలా సంతోషంగా అనిపిచ్చింది. అమ్మవారి ఫోటోకి ప్రతిసారి ఏంటంటే అమ్మవారి ముందు పెడతాం గోరింటాకు. ఈసారి అమ్మవారికి చేతులకు పెట్టడం అట్లా చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా నేను గ్రూప్‌లో చూసాను చేతులు పండినయన్నది గూడా. మాకైతే ఆ అనుభవం కలగలేదు గానీ, వాళ్ళది చూసినప్పుడు నాకు అసలు చాలా సంతోషమేసింది. చాలా బాగా పండాయి చేతులు అని అనిపిచ్చింది. అవును. ఇప్పుడు ఎంత అమ్మవారికి నిండుగా కూడా ఉన్నాయో పండిన చేతులు. ఏంటమ్మా? పండిన చేతులు ఎంత నిండుగా ఉన్నాయో చూడటానికి అవును. అన్నా. అవును. అవును. చాలా నిండుగా ఉన్నాయి. కానీ నాకేంటంటే గోరింటాకు పెట్టాక అమ్మవారి చేతులు అట్లా పండలేదు గానీ నాకు అనుభవంలో తెలిసింది. నేను జపసాధనలో కూర్చున్నప్పుడు అమ్మవారి చేతులసలు ఎంత అంటే అసలు మంకెన పువ్వు ఆ ఎరుపు నేనెప్పుడు చూడలేదు. అంత ఎర్రగా పండినట్టు నాకు అనుభవంలో తెలిసింది. అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు. చేతులు చూపిస్తున్నారు పండినయి అని జెప్పి. అది నాకు చాలా సంతోషమేసిందమ్మా ఆ అనుభవం. ఓకే. అమ్మవారు గూడా చాలా అమ్మవారికి సా సంతోషంగా ఉన్నారు అనిపిచ్చింది. ఓకే. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చింది? మొదటిసారి విన్నప్పుడైనా? అమ్మవారికి సారిస్తారా అన్నది ఫస్ట్ సారి విన్నప్పుడు నాకు ఎందుకు అమ్మవారికి సారిస్తారా? అట్లిస్తారా? ఇవ్వాలా? అంటే పెళ్లి చేసే పెళ్లి కూతురిని పంపించేటప్పుడు, అమ్మాయిని పంపించేటప్పుడు సారిస్తామనే తెలుసు గానీ, ఇట్లా అమ్మవారికి గూడా సారిస్తారని తెలీదు. ఆహ్, పెట్టుకుంటాం సంవత్సరం, సంవత్సరం పెద్దమ్మ తల్లికి, మారమ్మ తల్లికి పెట్టుకుంటాం గానీ, మామూలుగా చీర, గాజులు ఇస్తాం. అది ఇగ అట్లా అనుకుంటాం గానీ, అది సారా అని అనుకోము. నాకిక్కడికొచ్చాకే అది కూడా సారివ్వడము అని తెలిసింది. చాలా బాగుంది. నాకు అది గూడా అమ్మవారికి ప్రతిసారి ఇస్తున్నాం గానీ, నాకు తెలీదు అది సారని తెలీదు అనిపిచ్చిందమ్మా. ఓకే. ఇక్కడ మనం ఆది దంపతులు ఇద్దరికీ ఇస్తాము. జనరల్‌గా అవును. గ్రామ అవును. దేవతలకైతే అమ్మవారి వరకు చీర, జాకెట్ ఆ! పెడతాం. అవును. ఇక్కడ ఇప్పుడు మనం నవరాత్రుల్లో ఇచ్చేటప్పుడు మనం ఆది ఆయుధ దంపతులు ఇద్దరికీ పెడతాం. అవును. అది ఓకే. అసలు బావుంటదమ్మా. బాగా అనిపిస్తది. ఓకే. మీ ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఇంట్లో ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగిందమ్మా. ఆ రోజు వంటలు చేసుకోవడం అవన్నీ మేము 3 గంటలకే స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకొని అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, మళ్ళీ పూజ చేసుకొని, మనకి అన్నీ చెయ్యాలి అని గురువుగారు చెప్పినప్పుడు సేమ్ అలాగే చెయ్యాలి. అంటే టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం భయపడింది మా అమ్మాయి. టేస్ట్ చూడకుండా ఉండాలి గదమ్మా అని. కానీ టేస్ట్ గూడా చాలా బాగా వచ్చింది. ప్రతి వంటకం మాకు అరిసెలు చేయడం రాదు. పోయినసారి బూరెలు చేసాము. సలివిడి చేసి బూరెలు చేసాము. ఇంకా ఈసారి నువ్వులు లేకుండా అరిసెలంటే బయట తెచ్చుకోవడానికి గూడా లేదు. ఇంట్లోనే ఖచ్చితంగా జేసుకోవాలి అని మాకు రాకున్నా మామూలుగా చేసాం. సలివిడి జేసి దాన్ని బూరెలొచ్చాక దాన్ని కొంచెం గట్టిగా ఒత్తి అరిసెల్లాగా చేయాలి అని జెప్పి చేసాం. చేసాం గానీ అవి కొంచెం గట్టిగా వచ్చాయి. కానీ అరిసెలే గదా అని ఇంకా పెట్టాం అమ్మవారికి. కొంచెం సేపున్నాక అవి గట్టిగయిన అరిసెలు తర్వాత మెత్తగొచ్చాయి. అవెలా వచ్చాయి అమ్మవారి దగ్గర పెట్టడం వల్లే వచ్చాయేమో, అమ్మవారి దగ్గర పెట్టాం గదా! అరిసెలు అందుకే మెత్తగయ్యాయేమో అని మేము చూసినప్పుడు అసలు గట్టిగా ఉన్నాయి. రాళ్ళలాగా ఉన్నాయి. కొంచెం ఓకే. చల్లగయ్యాక అమ్మవారికి పెట్టాము. అమ్మవారికి పెట్టి తర్వాత తీసాక తింటే అవి మెత్తగా ఉన్నాయి. అసలు ఎలా జరిగిందో తెలియలేదు మాకది.
చాలా బాగా అనిపించింది. అరిసెలు చేయడం నేర్చుకున్నాం మేము ఈసారి ప్రసాదాల్లో. ఓకే. అమ్మవారిని ముత్తైదువని పిలిచి సాగనంపేటప్పుడు ఎలా వాయినం ఇవ్వడం, అనిపించింది? ముత్తైదుని పిలిచి వాయినం ఇవ్వడం, వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించడం. వాళ్ళ అదేలెండి. ఆది దంపతుల్లాగా ఇద్దరు భార్యాభర్తలు వచ్చారమ్మా. వాళ్ళు భోజనం చేసి వెళ్ళడం చాలా సంతోషంగా వేసింది. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అన్నది చాలా బాగా అనిపించింది. ఆది దంపతులే వచ్చారు అనిపించింది. నిజమేనమ్మా. వారి రూపంలో వచ్చుంటారు ఆది దంపతులు. అవునమ్మా, అట్లాగే అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? ఎలా అనిపిచ్చింది? చాలా బాధేసిందమ్మా. ఆ రోజు అసలు పొద్దున్నే లేసి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాము. ఇంక సాగనంపేటప్పుడు హారతి ఇవ్వాలి అంటే ఇంక అమ్మవారు వెళ్ళిపోయింది హారతిస్తే అని ఆ ఊహ అసలు నిజంగా బాధేసింది చాలా. ఇంకా అమ్మవారితో బయట వరకు వెళ్ళడం, అమ్మవారిని కాళ్ళ గజ్జెలు, నాకు గజ్జెల చప్పుడు వినిపించిందమ్మా ఈసారి. అమ్మవారు వెళ్ళేటప్పుడు గజ్జెల సౌండ్ వినిపించింది. బయట వరకు వెళ్ళి మెట్ల వరకు వెళ్ళి సాగనంపి వచ్చామమ్మా. వచ్చి అప్పుడు దీక్ష విరమణ చేశాను. చాలా బాధేసింది. అమ్మవారు ఎక్కడికి ఎళ్ళరు. బాధేసింది గానీ ఎళ్ళరు. ఎళ్ళినా మళ్ళీ ఇక్కడికే రమ్మని చెప్పాం, అమ్మవారొస్తారు. కానీ ఆ ఎళ్ళడం అన్నది బాధేసింది. అదేలెండి. ఆ కొద్ది రోజులు గూడా ఎళ్ళటం అనేది బాధేసింది. ఆ కొద్ది సేపటికి గూడా ఎళ్ళడం అన్నది బాధేసింది. ఇన్ని రోజులు ఉన్నారు గదా! అదే. అవును. మనము సాగనంపడం, మా అమ్మ ఎళ్ళిరండి అని జెప్పి మనం జెప్పడం అన్నది ఇంగా కొంచెం బాధేసింది. అదే. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అవి మీకెలా అనిపిస్తుందమ్మా? చాలా బాగా చెప్తారమ్మా అసలు. చాలా బాగా చెప్పారు గూడా. గురువుగారు చెప్పిన పద్ధతిలో పిల్లల్ని పెంచితే వాళ్ళు ఏ తప్పు చేయకుండా మన సనాతన ధర్మం గురించి తెలుసుకొని చాలా ముందుకెళ్తారు. అన్నీ తెలుస్తాయి పిల్లలకి అని జెప్పి ప్రతీదీ పాయింట్ టు పాయింట్ చెప్పడం అన్నది చాలా బాగా అనిపించిందమ్మా. ఓకే. గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అన్న సంతర్పణ గురించి గాని వారి ఉద్దేశం చెప్తా ఉంటారు. ఎందుకు అసలు మంత్రదీక్ష, అన్న సంతర్పణ అనేది. దాని అవును. గురించి మీరేమన్నా చెప్తారా? గురువుగారు చెప్పడం వల్ల తెలియని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం చెప్పిన దానికి, గురువుగారు చెప్పిన దానికి తేడా ఉంటది. గురువుగారు చెప్పడం వల్ల అది వాళ్ళకి లోపల గనక ఎళ్తది. వాళ్ళు తీసుకోగలుగుతారు. మనం చెప్పితే విని వదిలేస్తారు. గురువుగారు చెప్పడం వల్ల వాళ్ళు తీసుకుంటారు అన్నది నాకు అనిపిస్తదమ్మా. అందుకనే గురువుగారు చెప్పింది నేను ఎవరికైనా చెప్పినా గూడా మళ్ళీ వాళ్ళకది వినిపిస్తాను. అలా చెప్తానమ్మా. గురువుగారు చెప్పడం చాలా బావుంటుంది. అన్న సంతర్పణ మీతో గురించి అదేలెండి. విధి మీ తోటి విధానాలు గూడా సాధకులు గురువుగారు చెప్పింది. పాయింట్ ఆ! టు పాయింట్ అసలు కొత్త వాళ్ళు గూడా ఈసారి కొత్తగా సాధన చేసుకునే వాళ్ళు గూడా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండమ్మా అంటే, డౌట్స్ ఏముంటాయమ్మా గురువుగారు అసలు ఎలా అంటే అసలు చిన్న పిల్లలకి పూసగుచ్చి చెప్పినట్టు చెప్పారు. అది చిన్న పిల్లలకైనా అర్థమైద్దమ్మా. డౌట్స్ ఏం లేవు మాకు అని చెప్పారు. అంత బాగా చెప్తారు గురువుగారు. ఒక్కొక్క పాయింట్ అవును. దాని తర్వాత ఏం జేయాలి? దీని తర్వాత ఏం జేయాలి? అన్నది మొత్తం అట్లా చెప్తారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టారమ్మా. అవును. అట్లా చెప్తారు. వాళ్ళని అదే అంటున్నారు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండమ్మా అంటే, మాకేం డౌట్స్ లేవమ్మా. గురువుగారు చాలా బాగా చెప్పారు అన్నారు. వచ్చే ఛాన్స్ గూడా లేదక్కడ. అవును. 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 మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుంటదమ్మా. అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోతారు. ఒక కుటుంబంలాగే ఉంటారు. అందరు సాధకులు గూడా. బావుంటుందమ్మా సహకారం. గురువుగారి సపోర్టు గాని ఎలా ఉంటది? అవును. గురువుగారి సపోర్ట్ అసలు చెప్పలేనిదది ఇంకా. మనం ఏ టైంలో ఫోను చేసినా, ఏ మెసేజ్‌కైనా రిప్లై ఇస్తారు. విసుక్కోవడం గాని అట్లా అసలు ఎప్పుడూ చెయ్యరు. ఏ టైంలో మీరు మెసేజ్ చేయండి దానికి రిప్లై వస్తుంది. అసలు గురువుగారు సాధనలో ఉన్నారా? లేదా ఇప్పుడు హోమాలు చేశారు కదా! హోమం చేస్తున్నారు. హోమంలో ఉన్నారా? ఎట్లైనా ఉన్నివ్వండి. మనం ఎప్పుడు పెట్టినా, ఏ టైంలో పెట్టినా గూడా మనకి మెసేజ్‌కి రిప్లై వస్తది. గురువుగారి సపోర్ట్ ఒక్క సాధకులకు కాదమ్మా. ఎంతమందైనా ఉండని అంతమంది సాధకులకు గూడా చాలా సపోర్టివ్‌గా ఉంటారు గురువుగారు. ఇప్పుడు సాధన ఓహ్! చేసుకునే వాళ్ళు 50 చేంజ్ వచ్చారు. 50 పైన 58 మంది దాకొచ్చారు. అందరికీ గూడా గురువుగారి సపోర్ట్ అనేది ప్రతి విషయంలో అసలు ఎవ్వరు ఏ టైంలో మెసేజ్ చేసినా గూడా రిప్లై ఇచ్చేవారు. అంత చాలా ఓహ్! బాగా చేస్తారు. ఓకే. చివరగా అమ్మ ముందు రోజులు నవరాత్రులు చేసుకోవాలి అనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏమిటి? నవరాత్రులు చేసుకోండి. అది గురుతహానే చేసుకోండి. గురు మంత్రోపదేశంతో చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంటే మామూలుగా చేసుకుంటే జరగదని గాదు. గురు గురుముఖతహ చేసుకుంటే అది
మనకి అనుభవాలు రావడం గానీ, అమ్మవారికి చాలా దగ్గరవుతాము అని అనిపిస్తది. అది ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు అదే శక్తి ఉంటది. మీరు ఆ మంత్రం తీసుకొని మంత్రోపదేశం తీసుకొని చేసుకోండి. చాలా బావుంటది అని జెప్తాను.